ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మిథున రాశి వారికి ఈ మే నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం మృగశిర 3-4 పాదాలు కానీ, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు కానీ, పునర్వసు 1, 2, 3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ మే నెలలో 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల కొంతమేర యోగం తక్కువగా ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా కూడా మంచినీళ్ళ వల్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ వ్యాపారాలు బాగా సాగుతాయి. కుటుంబంలో దుబారా ఖర్చులు ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి బదిలీలతో కూడినటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. నూతన ఉద్యోగాల గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో తప్పకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసేవారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ నెల చాలా చక్కగా సాగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వాళ్ళకి ఈ నెలలో వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే సంఘంలోనూ అధిష్టానంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మంచి పదవులు రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెలలో చక్కగా ఉంటుంది. వీసాలు త్వరగా వచ్చి విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి చదువులు, ఉద్యోగం చేయాలనుకునే వారికి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ మే నెల చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులే కనబడుతున్నాయి. స్వస్తి.